మా పాలనా దేశానికే రోల్ మోడల్గా ఉంది అంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా మాచర్లలో జరిగినటువంటి సభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఉద్యోగాల విషయంలో కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ 60,000 ఉద్యోగాలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు తాముగా ఇచ్చింది కేవలం 10-11,000 మాత్రమే అనేది ఇవాళ ఒక తప్పుడు లెక్క. వాస్తవం ఏంటనేది చాలా సమగ్రంగా మనం ఇక్కడ చూడొచ్చు. భరత్ గారు, నిన్న ముఖ్యమంత్రి ప్రసంగం ఎట్లా అనిపించింది? ఆయన ప్రసంగము ఒక గిల్టీ తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తాడే దానికి ప్రతీకగా ఉన్నది. ఏం చేసినారండి? 420 420 హామీలు, 6 గ్యారంటీలు ఒక్కటన్నా సమగ్రంగా ఈ దినానికి అమలైందా? ఇవాళకి డిసెంబర్ 2023 మొదలుకొని ఈరోజు ఏంది? ఇవాళ మే మంత్ 2025 అంటే దగ్గర ఒక 18 నెలల కాలం. ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క పనైనా సక్రమంగా చేసినారా? వీళ్ళు నిజంగా దేశానికి దేనికి రోల్ మోడల్ అంటే ఒక పార్టీగా ఎట్లా అబద్ధాలు ఆడవచ్చు, ఎట్లా ప్రజల్ని వంచే దానికోసం తప్పుడు సాధ్యంగాని వాగ్దానాలు చేయొచ్చు, దాన్ని నమ్మించే దానికోసం ఏ రకమైన ప్రక్రియను చేపట్టవచ్చు, పదే చెప్పడము, తర్వాత మాకు ఎక్స్పీరియన్స్ ఉంది మేము చేయగలుగుతామని మాట్లాడడము, ఆ తర్వాత ప్రజలు నమ్ముతారో నమ్మరో అని హామీ పత్రాలు ఇవ్వడము, కార్డులు ఇవ్వడము, ఏది గ్యారంటీ కార్డులు ఇవ్వడము, దేవుళ్ళ మీద దండాలు అదేది వాగ్దానాలు చేయడము, దేవుళ్ళ మీదనే వాగ్దానాలు, మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద కూడా అది ఎక్కడ కనిపించిన గుడి కనిపించిన ఆడ ఉన్న దేవుడు, ఆ దేవుడి మీద వాగ్దానాలు చేయడము, తర్వాత చివరికి ఆ యాఫిడవిట్లు ఇవ్వడము, ప్రజల్ని నమ్మించడం, మోసం చేయడం అనే దాంట్లో వీళ్ళు దేశానికి రోల్ మోడల్గా తయారైన. అంతే తప్ప వీళ్ళు వాగ్దానాలు చేసింది అమలు చేయడం పక్కన వదిలిపెట్టండి. చక్కటి పరిపాలనతోని సుభిక్షంగా ఉన్న తెలంగాణని ఇలువికి పందిరేసినారు. ఏ ఒక్కటి కూడా మాట్లాడింది అమలు చేయకపోవడమే కాకుండా మాట్లాడిన దానికి ప్రతిదీ విరుద్ధంగా చేసినారు. ఇవాళ ఎదురుకాల్పులు, ఎన్కౌంటర్లు, ఎచ్చులు మాట్లాడడము, ఎచ్చులు, తర్వాత దుర్మార్గంగా ఏం మాట్లాడిండు? దమ్ముంటే ఇవాళ ఒప్పుకోవాలా? నువ్వు కదా మాట్లాడింది కేసీఆర్ గారి పనుల యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తానని. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు నాయన? సెక్రటేరియట్లో ఎట కూర్చుంటున్నావు? ఇవాళ అందాల భామల్ని సెక్రటేరియట్కి తీసుకుపోయి ఏం చెప్పినావు? కమాండ్ కంట్రోల్ సెంటర్కి సంబంధించి ఏం చెప్పినావు? వాళ్ళకి ఎందుకు వాడుతున్నావు నువ్వు? కేసీఆర్ పనులని రూపుమాపగలుగుతావా? నువ్వు మరిపించగలుగుతావా? 450 సంవత్సరాల క్రితం చార్మినార్ గట్టిన కులి కుతుబ్ షా రాజులు ఎవడన్నా కాదనగలుగుతాడా? గంత మాత్రం ఇంగితం లేదా? ఇష్యూస్ వచ్చిన వాళ్ళ రాజు చరిత్ర తెలుసుకుంటారు, రాజు ఎవరని వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. సో అదే విధంగా ఇక్కడ వాళ్ళు కేసీఆర్ గారి పేరు వచ్చిన వాళ్ళే, చూసిన వాళ్ళే మననం చేసుకుంటుంటే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటున్నావు? ఏడబెట్టుకోవాలి నువ్వు. ఇవాళ నిన్ను ప్రతి ఒక్కళ్ళు నిన్ను విమర్శిస్తారు. ఎందుకు అంటే నీ చర్యలు అట్లా ఉన్నాయి. నువ్వు మోసం చేసినావు ప్రజల్ని, తప్పుడు హామీలు ఇచ్చినావు. ప్రజలు కూడా ఒక విషయంలో ప్రజలకు కూడా క్షంతవ్యులు గారు, డెఫినెట్గా గారు. తప్పుడు హామీలు ఇస్తున్నప్పుడు తప్పుడు హామీలు ఇస్తున్నాడయా, మీరు మోసపోకండి, మోసపోతే గోసపడతారా అని చెప్పి పబ్లిక్గా కేసీఆర్ గారు హెచ్చరించినారు. అయినా కానీ నమ్మినందుకు ఇవాళ ఫలితం అనుభవిస్తుంది. గాడిదలకి గడ్డేసేసి ఆవులను పాలు ఏమంటే ఇస్తాయా? అదే పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి విధ్వంసానికి, వినాశకానికి, వికారమైన పనులకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఉన్న ప్రభుత్వం రోల్ మోడల్. శ్రీధర్ గారు, ముఖ్యమంత్రి గారి మాటలు అనేక సందర్భాల్లో మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడేమో తెలంగాణ రైజింగ్ అంటారు, తర్వాత తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడడం కావచ్చు, మళ్ళీ మొన్నటిదాకా అసలు నన్ను కోసినా కూడా ఇంకేం లేదు అని మాట్లాడిన తర్వాత నిన్న తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉంది అనేది. సో దాంట్లో ఉద్యోగాల లెక్క చెప్పారు. మేము 16-17 నెలల కాలంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మాది, దేశంలో ఎవరు ఇవ్వలేదు అనేది. 60,000 ఉద్యోగాలు చెప్పుకోవడం చాలా పచ్చి అబద్ధం. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చారు, అది వాస్తవం. ఇంకొక 5-6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చినాయి.
మిగతా 45,000 చిల్లర ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్లు వచ్చినాయి. కొన్ని తతంగం కూడా పూర్తయింది. కేవలం అపాయింట్మెంట్స్ ఇవ్వడమే. మిగిలిన సందర్భంలో ఎలక్షన్ కోడ్ వస్తే అన్నీ స్తంభించిపోతాయి. రేవంత్ రెడ్డి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా, మరి ధైర్యంగా ఆయన ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి చెప్తాడు ఆ మాట. మరి ఒకప్పుడు రాహుల్ గాంధీని తీసుకుని వెళ్ళాడు కదా అక్కడికి. ఇవాళ ఆయన స్వయంగా వచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో అశోక్ నగర్ చౌరస్తాలో లేదా చిక్కడపల్లి లైబ్రరీలో ఉద్యోగార్థుల ముందు నిలబడి 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తాడా? సో ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువలగా వస్తున్నాయి, వాటిని కొద్దిగా ఆపండి, ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు వద్దు అని నిరుద్యోగులే ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది, నిరుద్యోగులే ఇప్పుడు నోటిఫికేషన్లు వద్దంటున్నారు అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంటుందండి? ఇప్పుడు ఇంత నిజంగా చెప్తున్నా, ఇంత పైత్యం కోపించిన మాటలు మాట్లాడడం. ఎప్పుడైనా అభ్యర్థులు కానీ లక్షలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉంటారు. ఎప్పుడైనా ఎవడైనా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆహ్వానిస్తాడు కానీ వద్దు బాబు అని ఎవడంటాడు? అంటాడా? అది సాధ్యమయ్యే పనేనా? ఈరోజు కూడా మీరు గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ లైబ్రరీకి వెళ్ళినా వందలాది మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎవడైనా వాటి నోటిఫికేషన్లు వద్దు అంటాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఆయన చాకచక్యంగానో లేకుంటే వెటకారంగానో ఎకసెక్కంగానో మాట్లాడే అలవాటు ఆయనకు ఉండొచ్చు, కాదని ఎవరు అనరు. కానీ ఇటువంటి మాటలు మాట్లాడడం మాత్రం చాలా ఆయన స్థాయికి తగింది కాదు. నిరుద్యోగులు ఎప్పుడు కూడా నోటిఫికేషన్లు కోరుకుంటారు, ఉద్యోగాలు కోరుకుంటారు. ఎప్పుడైనా కానీ మీరే చెప్తుంటారు కదా, నిరుద్యోగులు ఎంతమంది ఉంటారో అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావు అని. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ ఉంటాయి, నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు. ఉన్నప్పుడు నిరుద్యోగులు ఎట్లా అంటారన్నమాట. అంటే ప్రజల్ని వంచడానికి మరీ ఇంత బరితెగించిన తనం అనేది చాలా దుర్మార్గం. ఎవరన్నారు చెప్పమనండి? ఎప్పుడైనా నేను పేపర్లు చూస్తుంటాను రోజు. ఎప్పుడైనా ఒక ప్రకటన వచ్చిందా మీరు చూసారా? అంటే ఇటీవల ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి మళ్ళీ దిద్దుబాటు చర్యలుగా ఈ వ్యాఖ్యలుగా చూడొచ్చా భరత్ గారు? ఎందుకంటే ఇటీవల మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రానికి అసలు ఎవరు అప్పుబుట్టట్లేదు, ఇక దొంగల్లాగా చూస్తున్నారు, ఇక రకరకాల ఆయన మాట్లాడారు. సో దానికి దిద్దుబాటు చర్యగా ఇవాళ తెలంగాణ బాగుందని మళ్ళీ చెప్పే ప్రయత్నం అనేది కూడా ఒక ప్రశ్న. నాకు తెలిసి అంత సోయి గవర్నమెంట్కి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. దిద్దుబాటు చర్య అసలు అది వాళ్ళు కావలసుకొని చేస్తున్న పనిదే. ప్రజల్ని మోసం చేసి వాళ్ళ ఓట్లు సంపాదించి అధికారాన్ని సులభం కోసం ఉపయోగించుకునే దానికోసమే ఇవాళ ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి ప్రజల పట్ల అంత బాధ్యత ఉన్నట్టుగా ఎక్కడ కూడా ఏ ఒక్క చర్య కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఏదో ప్రజల ముందు మేము ఏదో మాట్లాడినాము, అది తప్పు, దాన్ని దిద్దుబాటు చర్యగా ఇది చేస్తాము, అంత సోయితోని పనిచేస్తున్న ప్రభుత్వం కాదండి ఇది. ప్రజల పట్ల పూర్తి నిర్లక్ష్యము. తర్వాత మేము ఏమైనా చేసేదానికి మాకు హక్కు అధికారం ఉన్నది కాబట్టి మేము చేస్తాము, మీరు అనుభవించాలి అనే ధోరణి తప్ప ఈ దిద్దుబాటు చర్యలు ఎక్కడ దిద్దుబాటు చర్యలు, దేనికి దిద్దుబాటు చర్యలు ఉన్నాయి చెప్పండి? ఇవాళ 4వ విడత రైతు బంధును రైతు భరోసా చేసినారు. ఈ 4 విడతలలో ఎంతెంత ఇచ్చినారు అనేది వాళ్ళు కనుక ఒక శ్వేతపత్రాన్ని కనుక ప్రకటిస్తే వీళ్ళ మోసాలన్నీ బయటపడతాయి, ఖచ్చితంగా బయటపడతాయి. ఈ 4 విడతలలో ఎప్పుడు కూడా ప్రతి విడత కేసీఆర్ గారి ప్రభుత్వంలో 7,000 చిల్లర కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టేది. ఒక వారం రోజులలో 10 రోజులలో ఒక పద్ధతి ప్రకారం పోయేది ప్రతి సీజన్కి. ఇప్పుడు 4 సీజన్లు అయిపోయినాయి. ఈ 4 సీజన్లు అంటే 4వ సీజన్ నడుస్తుంది ఇప్పుడు. ఈ 4 సీజన్లలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. 4 ఏళ్ళ 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరా లేదా? లెక్కలైతే ఉంటాయి కదా. ఆ లెక్కలు బయట పెడితే వీళ్ళ మోసం బయటపడుతుంది, వీళ్ళ పరిపాలన విధానం ఏందో బయటపడుతుంది. పరిపాలన విధానం ఏందనంటే పార్టీ ఎన్నికలలో మాట్లాడిన విధానమే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని ఇచ్చేస్తుంది. ఏది మాట్లాడిన మోసం చేసినారు, ఆ మోసమే ఇవాళ ప్రభుత్వం అదే మోసాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అడ్డందిడ్డంగా మాట్లాడడం, జనాన్ని కన్ఫ్యూజ్ చేయడము. ఇవాళ ఒకటి మాట్లాడతారు, రేపటి మాట్లాడతారు. అంటే జనాన్ని ఏమైనా అవలగాలనుకుంటారా? జనం తెలివి లేదా, ఆలోచన లేదా? అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే మేము ఏం చెప్పినా జనం వింటారు, మేము ఏం చెప్పినా జనం నమ్ముతారు. జనం అట్లేం లేరు. జనం మిమ్మల్ని నమ్మినారు ఎందుకనంటే 4 పైసలు ఎక్కువ వస్తాయని
పాపం ఆశపడ్డారు, అదే. దానికే ఇవాళ మోసపోయారు. ఉమ్. మీకు ఎక్కడ కర్రు కాసి వాత పెట్టాలో మంచిగా చూసి వాత పెట్టడం మాత్రం ఖాయం. అది జరగదని మాత్రం మీరు కలలు కనకండి. మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చేటివి వస్తూ ఉంటే దానికి అదనంగా వీళ్ళు ఇస్తా ఉంటున్నారు కదా, సో అదనంగా వచ్చే వాటిని డెఫినెట్గా ఇస్తారేమో అన్నటువంటి జనరల్గా ఉండే ఒక ఆ స్టేజ్లో ఆలోచన చేశారు ప్రజలని. ఆ ఆశతోనే ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి తప్పులు చేయడము, తప్పుల మీద తప్పులు చేయడమే అలవాటు తప్ప వాటిని సరిదిద్దుకోవడం అనేది ఇంత మటుకు ఎక్కడ దాని చరిత్రలో లేదండి, చరిత్రలో లేదు. ఇవాళ ఈ మాటలు మాట్లాడడం ఏంటంటే మభ్యపెట్టే దానికోసము, తరువాత ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కోసం, ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే దానికోసం చేసే పనే తప్ప వీళ్ళు ఎన్నడూ బాగుపడేటోళ్ళు కాదు, బాగు చేసేటోళ్ళు కాదు. రైట్. శ్రీధర్ గారు, ఇప్పటికే రైతు భరోసా ప్రభుత్వం నుంచి అఫీషియల్గా చెప్పింది 3-4 ఎకరాల వరకు పడింది అనేది అఫీషియల్గా చెప్పిన తర్వాత నుంచి ఇక స్టేట్మెంట్స్ రావట్లేవు. సో 3-4 ఎకరాల వాళ్ళకు కూడా మొత్తం అందరికీ పడిందంటే దాంట్లో కూడా ఇంకా చాలామందికి పడినటువంటి పరిస్థితి. సో రేవంత్ సారు రైతు భరోసా ఏది, ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి వాళ్ళ రైతాంగానికి? వాళ్ళ రైతు భరోసా విషయంలో ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్లలో వాగ్దానం చేసినప్పుడు ఈయన సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు, ఇవాళ ముఖ్యమంత్రి అయినప్పుడు రైతు భరోసా విషయంలో రైతులు అడుగుతున్న దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా గమనించండి, రైతులు అడుగుతున్న రైతు భరోసా కానీ, తర్వాత రైతులకు సంబంధించిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, రైతు ఆత్మహత్యలు కానీ, వీటి విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ పట్టనట్టే ఉంటుంది. మీరు గమనించండి, ఇవాళకి మనం చూసాం, సగటున రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. మరి ఇంతవరకు కూడా ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించలేదు. రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా. ఇంతవరకు నాకు తెలిసి 3.5 ఎకరాలు 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా కొంతమేరకు ఇచ్చారు, అందరికీ కాదు. అవును, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మిగతా వాళ్ళు రైతులు కాదన్నట్టే వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అట్లా చేయలేదు, ఆ వివక్ష చూపలేదు. రైతు ఎవరైనా రైతే, వ్యవసాయం ఏదైనా ఎవరికైనా వ్యవసాయం అనే ఉద్దేశంతో ఆయన రైతు బంధు ఇచ్చారు. మీరు గమనించండి తేడా. అవును అవును. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సమాజంలో ఉన్న రైతులందరికీ న్యాయం జరగకపోగా కొంతమందికి ఇచ్చేసి బయట మాత్రం ఉపన్యాసాలు బాగా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ వారి మంత్రులు కానీ చెప్పుకున్న సందర్భాల్లో బ్రహ్మాండంగా మేము ఇచ్చామని చేశామని చెబుతున్నారు. ఇప్పటికైనా యాసంగి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పంటలు వేస్తారు, వర్షాకాలం వస్తుంది. మరి ఇప్పటికి కూడా ఉలుకు పలుకు లేదు. బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎంత ఇస్తున్నారు, ఎంత రాబోతోంది, ఎవరికి ఇస్తారు అన్న ఉలుకు పలుకు అనేది ప్రభుత్వం నుంచి లేదు. ఏ తర్వాత తెలియదు ఏంటంటే రైతులకు మొత్తంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇతరత్ర రైతుకు సంక్రమించాల్సిన ఇతర కార్యక్రమాలు ఉంటాయి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి కూడా, ఎందుకంటే వాళ్ళకు అనుబంధం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం. ప్రతి కుటుంబం మెజారిటీగా రైతు కుటుంబం ఉంటుంది కాబట్టి రైతు ప్రోత్సాహకాలు అందాలి, ద సేమ్ టైం మిగిలిన సంక్షేమ పథకాలు కూడా కుటుంబానికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం మనకేం తక్కువ చేద్దామనేవారు. కానీ ఈయన నోటి నుంచి ఎప్పుడు కూడా బీద అరుపులు, దివాలా తీసామని చెప్పాడు. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు నేను ఎవరి దగ్గరికైనా వెళితే వీడు చెప్పులు ఎత్తుకుపోతాడేమో అని చెప్పేసి తలుపులు వేసుకుంటున్నారు అంటారండి. ఇక రాష్ట్రం పరువు ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా ఘోరమేం కాలేదు. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ రాష్ట్రానికి ప్రతినిధి బయటకు వెళ్ళిన తర్వాత మరి అలాంటి వాటి నోటి నుంచి మా రాష్ట్రానికి ఏం తక్కువ, మేము చాలా బాగున్నామని చెప్పాలి. కానీ అంత హీనంగా దీనంగా మాట్లాడడం అనేది ఏంటంటే ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నం చేయడమే. దాంట్లో భాగంగానే వాళ్ళ రైతు భరోసా కూడా ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆలస్యం, ఈ ఉదాసీనత. రైట్. భరత్ గారు, శ్రీధర్ గారు ఒక కంపారిజన్ చెప్పినారు, కేసీఆర్ గారు ఎలా చేస్తున్నారు, ఈయన ఎలా చేస్తున్నారు. కేసీఆర్ గారి ఫిలాసఫీ, స్లోగన్ ఒకటే, వారు మొదటి నుంచి ఒకటే మాట మాట్లాడిన, సంపద పెంచుదాం, పేదలకు పంచుదాం. సంపదను పెంచుకుంటూ వచ్చినారు. లెక్కలే నిదర్శనం, తప్పుడు మాటలు కాదు, లెక్కల నిదర్శనం. బడ్జెట్ ఎలా పెరిగింది 2014-15 నుంచి 2023-24 వరకు బడ్జెట్ ఎలా పెరిగింది. తర్వాత బడ్జెట్లో
సొంత ఆదాయం, రాష్ట్రం యొక్క సొంత ఆదాయం ఏదైతే కేంద్రం అంటే జిఎస్టీ కాకుండా వచ్చిన సొంత ఆదాయం ఏ రకంగా పెరుక్కుంటపోయి 30,000 కోట్ల రూపాయలు సొంత ఆదాయం, 29,000 కోట్ల రూపాయలు 2014-15 మనకు విడిపోయిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఉన్న ఆదాయం, అది కేసీఆర్ గారి పరిపాలన ముగింపు వచ్చే టైంకి 1,30,000 కోట్లకు అది రావడం జరిగింది. ఆ తర్వాత సంక్షేమ పథకాలు కూడా చూడండి, సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా ఒక ఎకనామిక్ స్టిమ్యులస్ లాగా, అంటే సమాజం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు పూర్తిగా హైదరాబాద్ వరకు కూడా స్టిమ్యులేట్ చేసే విధంగా ఆ డబ్బు ప్రజలకు పోవడము, ప్రజలు ఆ చిన్న మార్కెట్లలో వాటిని ఖర్చు పెట్టుకొని తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని శక్తిని సంపాదించుకొని మళ్ళీ ఉత్పత్తికి ఒక ఆరోగ్యకరమైన కాంట్రిబ్యూషన్ చేసే దానికోసము అది పనికొచ్చే పద్ధతుల్లో ఆయన దాన్ని నిర్మాణం చేసి దాన్ని అమలు చేసి దాని ఫలితాలను సాధించడం జరిగింది. ఇవాళ మొఖాలకు ఏమున్నదండి? ఒక చీఫ్ మినిస్టరు మేము పోతే చెప్పులు ఎత్తుకోపోవడానికి వచ్చిన దొంగలాగా మమ్మల్ని చూస్తున్నారు అని అంటే ఇంతకన్నా ఇజ్జత్ ఏమన్నా ఇజ్జత్ తీసేటోడు ఎవడన్నా ఉంటాడా? ఈ రాష్ట్రం ఇజ్జత్ ముఖ్యమంత్రే తీసిండు. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ? ఒక పోలిక పెట్టగలుగుతామా? ఇట్లాంటి ముఖ్యమంత్రిగా చేసుకుంటే అనుభవించక ఏమవుతుందండి? ఇదే రోల్ మోడలు, తెలంగాణ రైజింగ్, నోటికి వచ్చేటానికి కూసేదానికి అసలు నోరా ఇంకేంటి? అది ఇంతకన్నా అధ్వానం ఉంటుందండి? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునేది ఇట్లాంటి దరిద్ర పార్టీకి, దరిద్ర విధానాలకి కట్టబెట్టేదానికా? రైట్.